హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహవాణి. మీ పావని ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి ప్రసాదం బొజ్జగనపయ్యకు ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను మీకు పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేస్తాయి. 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల బెల్లం, 4 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ ఆవు పాలు, 2 టీ స్పూన్స్ నెయ్యి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, కాజు, బాదాం, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్, 1 టీ స్పూన్ గసగసాలు. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని కొంచెం వాటర్ పోసి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా తడుపుకోవాలండి. ఒక 15 మినిట్స్ నానబెట్టాలి పిండిని. చూడండి, ఇట్లా మంచిగా నానిపోవాలి. కొంచెం పొడిపిండి తీసుకొని ఇంకో పాత్ర పైన కొంచెం పొడిపిండి చల్లేసుకొని తాలికలు చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అయినా చేసుకోవచ్చు. మా మదర్ అయితే చాలా స్పీడ్గా చాలా పెద్ద పెద్ద నూడిల్స్ లాగా చేస్తారు. నాకు కొంచెం అలవాటు అది. అన్ని తాలికలు అలా చేసుకొని పెట్టుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు కానీ కొంచెం గాలికి పెట్టాలండి. ఉండ్రాలు కూడా చేసుకోవాలండి, రౌండ్గా బాల్స్ లాగా. కొంచెం నెయ్యి వేసి పలుగులని కొంచెం బ్రౌన్ కలర్గా వేయించుకు పెట్టుకోవాలి. కొంచెం రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదే పాత్రలో 3 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలండి. ఇంకో గ్లాస్ వాటర్ మనకు మళ్ళీ తర్వాత పోసుకోవాలండి. పిండి ఉడికిందో లేదో చూసుకుంటూ మరిగినాయండి వాటరు. మనం చేసి పెట్టుకున్న తాలికలు అందులో వేసేయాలండి. పొడిపిండి వేయకూడదండి, తాలికలు మాత్రమే వేయాలి. అసలు ఎక్కడ ఏం ముక్కలు ముక్కలుగా విరగకుండా ఉంటాయండి, ఏమి విరిగిపోవు అవి తాలికలు. చూడండి, ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మనం ఎట్లా చేసామో అట్లాగే ఉన్నాయి. 2 కప్పుల బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను, వేసేసాను అందులో. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. ఒక గ్లాస్ పాలు పోయాలి. మధ్యలో కూడా నేను కొంచెం వాటర్ పోసుకున్నానండి, ఇంకో గ్లాస్ వాటర్. కొంచెం పిండి తీసుకొని 3 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసి దాన్ని చక్కగా లూజ్గా కలుపుకోవాలండి. అందులో కలిపేసేయాలండి. చూడండి, మనం అన్ని వాటర్ పోసినా తక్కువ నెయ్యి వేసేయాలండి. ఇలాచీ పౌడర్, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పలుకులు, కొబ్బరి ముక్కలు, సన్నగా తరి పెట్టుకున్న బాదం ముక్కలు, కాజు, గసగసాలండి. 1 టీ స్పూన్ గసగసాలు వేయాలి. బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలికలు ప్రసాదం.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి.